అయితే కిరణ్, ఈ షిఫ్ట్ డిజైర్‌లో ఉన్న ఏడుగురిలో ఇద్దరు చిన్నపిల్లలు అని చెప్పారు గదా! చిన్నపిల్లల అవును. పరిస్థితి ఏంటి? చిన్న పిల్లలో ఒక బాబయితే చనిపోయినట్టు తెలుస్తుంది. మిగతా వాళ్ళు నలుగురు పెద్దవాళ్ళు అనేది తెలుస్తుంది. ఎట్టకేలకు ఒక బాబునైతే మృతదేహం బయటికి తీశారు. మిగతా మృతదేహాలు నలుగురు ఆ 4 మృతదేహాలు అక్కడే ఉన్నట్టయితే అధికారులు ఇంగా సహాయక చర్యలు చేపట్టారు. అంటే మృతదేహాలు చిక్కుకున్న మృతదేహాలు తీసేందుకు ప్రయత్నాలు ఇంగా మొదలుపెట్టారు. హ్మ్. కిరణ్, పోలీసులేమన్నా అఫీషియల్‌గా ప్రకటన చేశారా? పొగమంచే కారణం అని చెప్తున్నారా? లేకపోతే ఏమన్నా అతివేగం, నిర్లక్ష్యం ఇవేమన్నా ఉన్నాయంటారా? అంటే ఇక్కడ ఈ ఎమినూర్ దగ్గర ఉన్న కోటకల్ దగ్గర ఈ మలుపయితే చాలా ప్రమాదకరం. ఈ మలుపు వద్ద చాలా సంఘటనలయితే ప్రమాదాలు చాలా చోటు చేసుకున్నాయి. ఇదే మలుపు దగ్గర. ఆ మలుపు కూడా ఒక కారణం ప్లస్ పొగమంచు కూడా ఒక కారణంగా తెలుస్తుందని చెప్పి హుహు. పోలీసులైతే భావిస్తున్నారు. ఈ ప్రమాదం ఏ ప్ర స్పీడ్ కావచ్చు ప్లస్ పొగమంచు కావచ్చు. 2 కూడా ప్రమాదానికి కారణమని చెప్పేసి పోలీసులైతే భావిస్తున్నారు. ఓకే కిరణ్. అది ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద కూడా చూస్తా ఉన్నారు. ఎంత హృదయ విదారకంగా ఉన్నాయి చూడండి. ఆ కారు మొత్తం కూడా డిజైర్ కారు, వైట్ కారు పూర్తిగా ముందు పార్ట్ నుజ్జునుజ్జయిపోయింది. అందులో ఉన్నటువంటి మృతదేహాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఇరుక్కుపోయి బయటికి తీయటానికి కూడా కొంత కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా ఏ పార్ట్‌కి ఆ పార్ట్ శరీర భాగాలు కూడా తునాతునకలైపోయినట్టుగా తెలుస్తోంది. బంధువులకి సమాచారం అందించారు. బంధువులు కూడా వస్తా ఉన్నారు. ఆన్ ది స్పాట్ పోస్ట్‌మార్టం కూడా నిర్వహించి అక్కడి నుంచి అక్కడికే బంధువులకి ఆ మృతదేహాల్ని అప్పగించే పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ పొగమంచు కారణంతో జరిగినటువంటి ప్రమాదంగా పోలీసులు ప్రాథమికంగా చెప్తా ఉన్నారు. దైవ దర్శనానికి వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగటంతో ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నటువంటి క్రమంలో జరగటంతో నిజంగా వాళ్ళ బాధ ఇంకా ఎక్కువైపోతుంది. రాఘవేంద్ర స్వామిని మనం నమ్ముకుంటాం కదా! ఎందుకు ఈ విధంగా ఆ దేవుడు చేశాడని చెప్పి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కుటుంబ సభ్యులు ఆన్ ది వే ఉన్నారు. వాళ్ళు ఇంకా ఆ ప్రమాద ఘటనా స్థలానికి ఇంకా చేరుకోలేదు. మరొక గంటలో వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. పోలీసులు అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఫార్చునర్ కార్‌ని ఢీకొట్టడంతో ఫార్చునర్ కార్‌లో ఉన్నటువంటి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడం వల్ల అందులో ఉన్న ప్రయాణికులు వాళ్ళు స్వల్ప గాయాలతోనే బయటపడ్డట్టుగా సమాచారం వస్తుంది. కానీ ఈ డిజైర్ కారు మొత్తం ఏ పార్ట్‌కి ఆ పార్ట్ పూర్తిగా అసలు ఏ విధంగా ఛిద్రమైపోయిందో చూడండి. స్క్రీన్‌లో మీరు చూస్తుంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అని కూడా అర్థమవుతుంది. ఇంకో బాధాకరమైనటువంటి విషయం అంటే అందులో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చిన్నపిల్లల్లో ఒక బాబు ఆన్ ది స్పాట్ చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? 7గురిలో 5గురు చనిపోయారు. ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. సో వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి కూడా తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన అప్డేటు మరొక గంటలో వచ్చే అవకాశం ఉంది.